అందరికీ జేసీ అనేసి ఇప్పుడు వచ్చేసి మనం తిరంగా యూత్ అసోసియేషన్ దగ్గర ఉన్నాము. సో మనకు వినాయకునికి వచ్చేసరికి సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది టోటల్ గా. సో వినాయకుని గద ఇంకా ఆయుధాల వర్క్ అయితే నడుస్తుంది. సో సెకండ్ లేయర్ వర్క్ అయిపోయింది మట్టి కళాకారులది. ఇప్పుడు వచ్చేసరికి మనకి తోతి వర్క్ అయితే నడుస్తుంది. సో వినాయకుని కిరీటం వర్క్ కూడా నడుస్తుంది. సో నేను డీటెయిల్ అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తా. సో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మధ్య ఫుల్ వాన పడ్డది కాబట్టి మనకి సో ఇక్కడ ముంగడ మొత్తం మట్టి అయితే వేయించారు అన్న వాళ్ళు. సో ఫుల్ వాటర్ అయితే మనకైతే ఇక్కడైతే స్టోర్ అయి ఉండే అనమాట. సో దాని గురించి మనకైతే అన్న వాళ్ళు అయితే మట్టి అయితే వేయించారు. సో చూసుకోవచ్చు పోనీకి మనకైతే అంత వీలుగా కూడా లేదు. సో అక్కడ ముంగడ వచ్చేసరికి మట్టి ముంగడ కూడా మనకైతే వాటర్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయిందని చెప్పినా కదా. సో ఇప్పుడైతే కిరీటం వర్క్ అయితే నడుస్తుంది. సో నేను ధోతి వర్క్ కూడా ముంగడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు వానవాడ అయితే ఇట్లయితే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూడండి మనకి మట్టి అనేది ఇక్కడ వర్క్ అయితే అయిపోయింది కదా. సో ఈ మట్టి అనేది మనకైతే వేరే దగ్గరికి అయితే తీసుకెళ్తారు అన్నమాట అన్న వాళ్ళు, మట్టి వేస్ట్ చేయకుండా. సో చూసుకోండి వానకైతే మనకైతే ఇట్లయితే ఉంది పరిస్థితి. సో నేను ముగ్గురికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా ఇక్కడ మనకి చూసుకుంటే మనకైతే మట్టి వర్క్ అయితే నడుస్తుంది. సెకండ్ లేయర్ వర్క్ అయితే బాడీ కోట్ అయితే అయిపోయింది కదా మనకి. సో మనకి థర్డ్ లేయర్ అయితే మనకైతే జూట్ ఉంటుంది అనమాట. జూట్ తో అయితే మనకైతే మట్టి అయితే మొత్తం మిక్సింగ్ చేసుకుంటాం. డ్రమ్ లో అయితే మనకైతే వాటర్ అవుతున్నాయి. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మూషిక వాహనం చూసుకోవచ్చు. సో మనకి సెకండ్ లేయర్ బాడీ కోట్ అయితే అయిపోయింది. మూషిక వాహనానికి మొత్తం క్రాక్స్ అయితే వస్తుంది అనమాట. సో థర్డ్ లేయర్కి వచ్చేసరికి మనకైతే క్లాత్ అయితే పెట్టి నీట్ సాఫ్ట్ ఫినిషింగ్ అయితే చేస్తారు. చూసుకోవచ్చు మనం ముంగడ ఇంకా అలా మొత్తం అయితే అయిపోయింది అనమాట. సో మనకి ఎలుక వచ్చేసరికి లడ్డు అయితే పట్టుకొని అవుతుంది. సో వినాయకుని పాదాలు చూసుకోవచ్చు మనకైతే సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. ఇంతకుముందే మనకైతే అన్న వాళ్ళు అయితే ధోతి అయితే చేసిరు. సో మనకు గద కూడా చూసుకోవచ్చు మనకైతే మంచిగా చేస్తారు. మొత్తం ఇది వచ్చేసరికి సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. గద కూడా మనకి నిన్న నైటే చేసిరు అన్న వాళ్ళు. సో కొంచెం ఆరిన తర్వాతకి థర్డ్ లేయర్ వర్క్ అయితే అన్న వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. సో మీదికి ఎక్కి చూపిస్తాను నేను పాదాలు ఒకసారి చూడండి. అయితే మీదికి అయితే వచ్చిన. సో వినాయకుని పాదాలు చూసుకోవచ్చు మనకైతే సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. అంత డీటెయిలింగ్ అయితే లేదు. థర్డ్ లేయర్కి వచ్చేసరికి మనకైతే క్లియర్ పాదం అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో వినాయకుని చూసుకోవచ్చు. ధోతి వర్క్ అయితే నడుస్తుంది. ధోతి వర్క్ అయితే అయిపోయింది. సో మనకి దీనికి కూడా మనకైతే సాఫ్ట్ ఫినిషింగ్ చేస్తారు. సో ఇది ఆరిన తర్వాతకి సో మనకి దీన్ని ఏం చేసిరంటే మనకైతే ఒక గోన సంచి బ్యాగ్ ఉంటుంది కదా. సో దాన్ని అయితే మనకైతే మంచి ఇక్కడ ఉంది చూడండి. మనకైతే జూట్ లో అయితే ముంచుతారు, జూట్ వాటర్ లో. సో ముంచిన తర్వాత మంచి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అయితే మనకైతే పంచవర్క్ అయితే చేసిరు అన్న వాళ్ళు. సో పంచవర్క్ కూడా చూసుకోవచ్చు మనకైతే నీట్ కుర్చీలు అయితే వచ్చినాయి వినాయకునికి. సో వినాయకుని బొట్టల మీద చూసుకోవచ్చు మనకైతే ఎంత పెద్దగా ఉందో. సో మనకి క్లియర్ ఫినిషింగ్ అయితే మనకి నెక్స్ట్ లేయర్ లో థర్డ్ లేయర్ లో రానికైతే మట్టి కళాకారులు అయితే మనకైతే ట్రై చేస్తారు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు వినాయకుని బొజ్జ కనిపిస్తుంది మనకి. సో మీదకి ఎక్కడానికి ఆప్షన్ అయితే లేదు. మొత్తం వాటర్ వాన పడుతుంది కాబట్టి మనకైతే మొత్తం జారే అవకాశం అవుతుంది. సో దాని గురించి అయితే నేనైతే మీదకి అయితే ఎక్కలేను. సో కిందికి వెళ్ళి నేను 2x పెట్టి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి మనకైతే వినాయకుని పాదాలు. సో గద చేసిరని చెప్పిన కదా. సో ఇది మన కొత్త అప్డేట్. సో వినాయకుని పంచ మనకి చూడండి. వినాయకుని బొజ్జ దాకా అయితే మనకైతుంది. సో మీద మనకైతే శాల్వా టైప్ అయితే వచ్చింది అనమాట. సో కింద కడుపు దగ్గర చూడండి మనకైతే చాలా డీటెయిలింగ్ అయితే మనకైతే కుర్చీలు అయితే వేసిరనమాట అన్న వాళ్ళు. సో మీద చూసుకోవచ్చు వినాయకుని ఫేస్ అయితే మనకైతే చాలా మంచి అయితే నీట్గా అయితే చేసిరనమాట. సో వినాయకుని చేతులు కూడా చూసుకోవచ్చు. ఇటు 4 హ్యాండ్స్ అటు 4 హ్యాండ్స్ కట్టలు ఉన్నాయి కాబట్టి మనకైతే అంత డీటెయిలింగ్ అయితే మనకైతే విగ్రహం బాడీ అయితే కనిపిస్తలే అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు మనకైతే ఫ్లైఓవర్ అవుతుంది కదా. సో ఫ్లైఓవర్ మీద మనం నాగోల్ టు ఎల్బినార్ టు నాగోల్ వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ మీదకి వెళ్ళైతే మనకైతే విగ్రహం అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. సో మనకి చాలా హైట్లో ఉంది, 63 feet. సెకండ్ కోట్ బాడీ కోట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఈ మట్టి వర్క్ అయితే నడుస్తుంది. మనకి మట్టి వేరే దగ్గరికి అయితే పంపిస్తున్నారని చెప్పిన కదా. సో ఇక్కడైతే టోటల్లీ మట్టి అయితే అయిపోయింది. టోటల్లీ మట్టి వర్క్ వినాయకుని బాడీకి అయితే టోటల్లీ మట్టి వర్క్ అయితే అయిపోయింది. సో ఇక్కడ జూట్ ఉంది కదా. సో ఇది కలిపి మనకైతే థర్డ్ లేయర్ అయితే మనకైతే బట్ట పెట్టి మనం సాఫ్ట్ ఫినిషింగ్ అయితే చేస్తారు వినాయకునికి. పోస్టర్లు ఉన్నట్టే ఎగ్జాక్ట్ బాడీ అయితే మనకి బాడీ ఇంకా హ్యాండ్స్ అయితే వచ్చినాయి అనమాట. సో మనకి చేతులు కూడా చూసుకోవచ్చు. మనకి ఆయుధాలు అయితే ఒక దాంట్లో శంఖం ఉంది, ఇంకో దగ్గర అయితే మనకైతే సుదర్శన చక్రం ఉంది. సో మనకి ఒక చేతిలో పువ్వు అయితే పట్టుకొని ఉన్నాడు. సో ఇంకా మనకైతే డిఫరెంట్ చేతులలో డిఫరెంట్ ఆయుధాలు అయితే పట్టుకొని ఉంది అనమాట వినాయకునికి. సో ఇది మనకైతే తిరంగా దగ్గర ఉన్న అప్డేట్. సో మనకి లాస్ట్ వరకు చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. సో మనకి ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్ మనకి తిరంగా యూత్ అసోసియేషన్ దగ్గర అయితే నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తా. ఇది మనకి తిరంగా యూత్ అసోసియేషన్ దగ్గర అప్డేట్. ఇంకోటి కలుస్తున్నాం. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.